హలో, నేను మీ సిఎస్ రావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికలో చాలా దూకుడుగా ఉంది. ప్రత్యేకించి కొంతమందిని నిర్దాక్షిణ్యంగా నేను టికెట్ ఇవ్వలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి పంపించేస్తూ ఉన్నారు. ఎంపీలకు సంబంధించి ఒక కొలిక్కు వచ్చింది జాబితా. అమావాస్య గడియల ముగిసిన తర్వాత ఆ జాబితాను కూడా అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రస్తుతం మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను కనుక మనం పరిశీలనలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఆ జాబితాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులు, లోక్సభ అభ్యర్థులు లిస్టు తయారవుతున్నటువంటి క్రమంలో ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎవరెవరిని కన్ఫర్మ్ చేసేటువంటి అవకాశం ఉందనేది విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకాకుళం నుంచి వద్దాం. శ్రీకాకుళం లోక్సభ స్థానానికి ధర్మాన కృష్ణందాస్ పేరు వినిపిస్తుంది. అలాగే తమ్మినేని సీతారాం ప్రస్తుతం ఆయన స్పీకర్గా ఉన్నారు. వాస్తవంగా 2019లో దువాడ శ్రీనివాస్ అప్పుడు అభ్యర్థిగా ఉన్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఆయన పేరు కూడా ఉంది. కాకపోతే కృష్ణందాస్ అలాగే తమ్మినేని సీతారాం, తానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయ పేరు కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానంగా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు ధర్మాన కృష్ణదాస్కి ఎక్కువ ఛాన్స్ ఉన్నట్టు మనం భావించడానికి అవకాశం ఉంది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. ఇక విజయనగరం మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ. సో ప్రస్తుతం అయితే బొత్స సత్యనారాయణ వాళ్ళ వైఫ్కి వైజాగ్కు సంబంధించి ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయింది. కానీ బొత్స సత్యనారాయణకి కూడా విజయనగరం నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అని చెప్పి వినిపిస్తుంది. సో మధ్య శ్రీనివాసరావు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది. శ్రీనివాసరావు పేరు ఆల్రెడీ అనౌన్స్ కూడా చేశారు. బట్ బొత్స సత్యనారాయణకి అయితే ఈసారి అవకాశం లేదు. ఇక విశాఖపట్నం నుంచి బొత్స ఝాన్సీ లక్ష్మి, ఆమె పేరు ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందని చెప్పి మనకు అందుతున్నటువంటి సమాచారం. అరకు భాగ్యలక్ష్మి పేరు వినిపిస్తుంది అరకు నుంచి. సో ఇక్కడ అనేక మంది పోటీ పడినప్పటికీ భాగ్యలక్ష్మి పేరు వినిపిస్తుంది. గొట్టేటి మాధవి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, ఆమెను కాదని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భాగ్యలక్ష్మికి ఈ అరకు ఖరారు చేయడం జరిగింది. సో ఈ మొత్తం కనుక భాగ్యలక్ష్మి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమెకి ఇప్పుడు ఎంపీగా ఇచ్చారు. ఇక అనకాపల్లి కరణం ధర్మశ్రీ లేదా అడారి రమాదేవి పేరు వినిపిస్తుంది అనకాపల్లికి. సో అనకాపల్లిలో ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎంపీ బి సత్యవతి ఉన్నారు, కానీ ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టారు సత్యవతిని. కరణం ధర్మశ్రీకి ఇప్పుడు ఇచ్చేటువంటి అవకాశం ఉంది, పేరు పరిశీలనలో ఉంది. సో ఆయన అడారి రమాదేవి నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. బట్ కరణం ధర్మశ్రీకే ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ఎమ్మెల్యే లేదు అని చెప్పి సంకేతాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక కాకినాడ చలమలశెట్టి సునీల్ ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా వంగా గీత ఉన్నారు, ఆమెని ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది. సో చలమలశెట్టి సునీల్కి కాకినాడ ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ అమలాపురం నుంచి ఎలీజా పేరు పరిశీలనలో ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ అయితే చింత అనురాధ సిట్టింగ్ ఎంపీ ఉన్నారు, బట్ ఆ ప్లేస్లో ఎలీజాను ఫైనల్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇక రాజమండ్రికి వచ్చేసప్పటికి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా మార్గాన్ని భరత్ ఉన్నారు. సో భరత్ వైసీపీలో ఒక ఫైర్ బ్రాండ్గా కనిపిస్తూ ఉంటారు. బట్ ఆయనకి ఈసారి సీట్ ఇచ్చిన పరిస్థితి లేదు, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయించే అవకాశం ఉంది ఎక్కడో దగ్గర నుంచి. ప్రస్తుతం అయితే అక్కడి నుంచి డాక్టర్ ఆకునూరి పద్మలత పేరు అయితే వినిపిస్తూ ఉంది. ఇక మిగిలినటువంటి వాళ్ళ జాబితాను కనుక చూస్తే నర్సాపురం శ్రీరంగనాథ్, శ్యామలాదేవి పేరు వినిపిస్తూ ఉంది. సో నర్సాపురం ప్రస్తుతం అయితే సిట్టింగ్ ఎంపీగా రఘురామ కృష్ణరాజు అందరికీ తెలిసిందే, రెబల్ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీగా ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎలా వెంటాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం అయితే పరిశీలనలో గోకరాజు గంగరాజు పేరుంది, అలాగే ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన రంగనాథరాజు, శ్యామలాదేవి కృష్ణరాజు భార్య. సో ఈ నర్సాపురం నుంచి ఆల్మోస్ట్ శ్యామలాదేవికి ఓకే అయ్యే అవకాశం ఉంది. అదర్వైజ్ శ్రీరంగనాథరాజుకి ఫైనల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే చాలా రకాల నుంచి శ్యామలాదేవి పేరు వినిపిస్తుంది, బట్ శ్రీరంగనాథ్ రాజు కూడా పేరు కూడా వినిపిస్తుంది. అది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇక ఏలూరు ఆళ్ల నాని లేదా కొట్టు సత్యనారాయణ. సో అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఇప్పుడు కోటగిరి శ్రీధర్ ఉన్నారు, బట్ పరిశీలనలో ఆళ్ల నాని, కొట్టు సత్యనారాయణ ప్రస్తుతం మంత్రి, ఆయన పేరు వినిపిస్తుంది. సో వీళ్ళిద్దరిలో ఒకరికి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళిద్దరు కాకపోతే అరసవెల్లి అరవింద్ వ్యాపారవేత్త, ఆయన పేరు కూడా వినిపిస్తుంది. సో ఇప్పుడు ఇక నా మచిలీపట్నంకి వచ్చేసి వివి వినాయక్. సో వినాయక్ను ఆల్రెడీ ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్రోచ్ అయింది, వినాయక్ మీద ఆపరేషన్ కొనసాగిస్తుంది. సో మచిలీపట్నం నుంచి వినాయక్ని పోటీ చేయించిన అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి ఉన్నారు, సిట్టింగ్ ఎంపీ. సో కానీ ఇప్పుడు పరిశీలిస్తున్నారు వివి వినాయక్ పేరుని. బాలశౌరిని మరి ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారా, లేదంటే బాలశౌరి పార్టీ మారేటువంటి అవకాశం ఉంది, జనసేనకి అనేటువంటి టాక్ కూడా వినిపిస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు బాలశౌరి
బదులుగా వినాయక్ పేరును పరిశీలిస్తున్నారు. విజయవాడ నుంచి కేసినేని నాని ఆయన 2 రోజుల క్రితమే ఆయన జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన కొన్ని కండిషన్స్ను మాట్లాడుకున్నారు. ఆ కండిషన్స్ను ఫుల్ఫిల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో కేసినేని నాని విజయవాడ నుంచి ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీనిగా పోటీ చేసిన అవకాశం ఉంది. గతంలో 2 సార్లు ఆయన గెలవడం జరిగింది టీడీపీ తరఫు నుంచి ఎంపీగా. ఇంకా గుంటూరు నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు. సో ఈయన గుంటూరు ఇది బహుశా తప్పుబడింది, మా వాళ్ళు కొంచెం రాంగ్ చేసినట్టున్నారు. ఇతను టీడీపీలోకి వెళ్ళిపోతున్నారు రావు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి గుంటూరు నుంచి ఎవరిని పోటీ చేపిస్తారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. సో ఇక్కడ మాత్రం ఇది రాంగ్గా మనం తీసుకోవచ్చు. శ్రీకృష్ణదేవరాయలు పక్కాగా తెలుగుదేశం పార్టీకి ఆయన వెళ్ళేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ప్రస్తుతం అయితే. సో కాబట్టి తీసుకోవటానికి లేదు ఈ గుంటూరు బహుశా మా వాళ్ళు రాంగ్ నోషన్లో ఉన్నారు. సో లేటెస్ట్ డెవలప్మెంట్ లావు శ్రీకృష్ణదేవరాయలు టీడీపీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి అక్కడి నుంచి బహుశా ఎవరినైనా అక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది, గుంటూరు నుంచి కొత్త వాళ్ళని ఎవరైనా. సో పరిశీలనలో చాలామంది పేర్లు ఉన్నాయి. సో ఏం చేస్తారనేది చూడాలి. ఇక నరసరావుపేట, ఇక్కడ ప్రస్తుతం అయితే నరసరావుపేట ఎంపీగా వైసీపీ ఎంపీగా ఉన్నారు లావు శ్రీకృష్ణదేవరాయలు. కాబట్టి నరసరావుపేటకి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని పోటీ చేయించే అవకాశం ఉంది. సార్ గుంటూరు నుంచి మరి ఎవరు చేస్తారు వైసీపీకి అనేది మనం చూడాలి. చాలామంది పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఒకవేళ బాలశౌరి కనుక పార్టీ మారకపోతే బాలశౌరిని గుంటూరు తీసుకొచ్చి పోటీ చేయించే అవకాశం కూడా ఉంది. వాస్తవంగా గుంటూరు నుంచి రాయుడుని పోటీ చేయించాలనుకున్నారు. బట్ చివరి నిమిషంలో గుంటూరు వైసీపీ ఎంపీగా ఆయన చాలడని చెప్పి సంకేతాలు ఇవ్వడంతో ఆయన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు జనసేనలోకి వెళ్ళినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. నరసరావుపేట మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాజీ ఎంపీ ఈయన. అలాగే బాపట్ల ఎస్సీ కాన్స్టిట్యున్సీ నందిగం సురేష్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత అభిమాని, అలాగే ప్రియ శిష్యుడిగా కూడా ఉన్నాడు. ఆయనకి వచ్చేటువంటి అవకాశం ఉంది సీటు ఈసారి. ఇక ఒంగోలు నుంచి వై విక్రాంత్ రెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈసారి వై విక్రాంత్ రెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్కి ఒంగోలు ఎంపీగా పోటీ చేసిన అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవి 25 ఎంపీ స్థానాలకు సంబంధించి మొత్తం రిపోర్ట్ ఇది. ఇక మిగిలినటువంటి కాన్స్టిట్యున్సీలకు సంబంధించి నంద్యాల ఆలీ, సినీ నటుడు ఆలీ పేరు వినిపిస్తుంది. సో చాలా కాలంగా ఆయన రాజ్యసభను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్లకి ఆయన్ని రెడీ చేస్తూ ఉన్నారు. లేదా ఒకవేళ అతను కాకపోతే కనుక సిట్టింగ్ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. బట్ ఇప్పుడైతే ఆలీని దించాలి, అక్కడ మైనారిటీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి భావిస్తూ ఉన్నారు. ఇక కర్నూలు నుంచి గుమ్మనూరు జయరాం. సో గుమ్మనూరు జయరాం ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. సో ఆయనకి ఈసారి కర్నూలు నుంచి పోటీ చేయాలనేటువంటి ఆదేశం ఇప్పటికే వెళ్ళిపోయింది. సో కర్నూలు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమార్ బీసీ. జగన్మోహన్ రెడ్డి వాళ్ళకం, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా బీసీలకు అన్యాయం చేస్తున్నారనే దాని మీద మీడియా ముఖ్యంగా వెలుగెత్తి చాటారు. సో అందుకని ఆయనకి సీట్ లేనట్టే గుమ్మనూరు జయరాం కర్నూలు నుంచి పోటీ చేయబోతున్నారు. ఇక అనంతపురం నుంచి శంకర్ నారాయణ పేరు వినిపిస్తుంది. సిట్టింగ్ ఎంపీగా ఇప్పుడు తలారి రంగయ్య ఉన్నారు. సో శంకర్ నారాయణ మాజీ మంత్రి, సో పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే. సో శంకర్ నారాయణకి అనంతపురం ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఈసారి వైసీపీ కల్పిస్తుంది. హిందూపురం నుంచి జే శాంతమ్మ, హిందూపురం గోరంట్ల మాధవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఏ విధంగా న్యూడ్ కాల్స్ తో వివాదం అయ్యారో అందరికీ తెలిసిందే. సో ఆయనకి గ్రాఫ్ తగ్గిందని చెప్పి జే శాంతమ్మ పేరు ఆల్మోస్ట్ ఖరారైంది హిందూపురం నుంచి. ఇక కడప నుంచి సిట్టింగ్ ఎంపీగా అవినాష్ రెడ్డి ఉన్నాడు. బట్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఫ్యామిలీకి సంబంధించినటువంటి సమీప బంధువు, జగన్మోహన్ రెడ్డికి దగ్గర చుట్టం కూడా. సో డాక్టర్ అభిషేక్ రెడ్డికి ఈసారి కడప ఎంపీగా పోటీ చేసిన అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన రాజ్యసభ మెంబరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం డైరెక్ట్ ఎలక్షన్లో నెల్లూరు నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే కొన్ని కండిషన్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డికి. ఆ లోక్సభ పరిధిలో 3 ఎమ్మెల్యేలను తనకు మార్చాలనేటువంటి ఒక కండిషన్ పెట్టారు. నో అని చెప్పారు జగన్మోహన్ రెడ్డి. అయినప్పటికీ కూడా ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారని కూడా తెలుస్తుంది. అదే అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ ఆయన మీద ఆపరేషన్ కొనసాగిస్తూ ఉంది. ఒకవేళ చివరి నిమిషంలో కనుక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారితే అప్పుడు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. కానీ ఇప్పటివరకు అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నెల్లూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అని చెప్పి తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇక తిరుపతి డాక్టర్ గురుమూర్తి ఆల్రెడీ గురుమూర్తి బై ఎలక్షన్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఫిజియోథెరపిస్ట్గా ఆయన ఉన్నారు. దానికి ఆయన గుర్తించి ఉప ఎన్నికల్లో గురుమూర్తిని ఎంపీ చేయడం జరిగింది. సో ఈసారి కూడా ఆయనకే అవకాశం ఇస్తూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక రాజంపేట సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నాడు రాజంపేట, ఆయనకే ఈసారి అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తున్నట్టు కూడా తెలిసింది. ఇటీవల కాలంలో ఆయన మారుస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా ఆయనకే ఈసారి కూడా పోటీ చేసేటువంటి అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్టు ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. ఇక చిత్తూరు నుంచి ఎస్ రెడ్డప్ప, ఆయన సిట్టింగ్ ఎంపీ, ఆయన్నే కొనసాగించేటువంటి అవకాశం ఉంది. మంత్రి పెద్దిరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన ఉన్నాడు. సో దాంతో ఆయన్ని మార్చేటువంటి అవకాశం లేదు. ఈసారి ఆయనే ఎంపీగా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది 25 మంది ఎంపీల లిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లిస్టు. సో మరోసారి మీరు చూడొచ్చు, క్లోజ్లో చూపిస్తారు. సో ఇది పక్కాగా ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల లిస్టుగా మనం భావించవచ్చు. చిన్న చిన్న మార్పులు తప్ప ఆల్మోస్ట్ ఈ లిస్టే ఉంటుంది. ఒక శ్రీకృష్ణదేవరాయలు మాత్రం రాంగ్. గుంటూరు నుంచి ఆయన ఇంకా అన్వేషణలో ఉంది. గుంటూరు నుంచి ఎవరిని ఎంపిక చేస్తారనేది గుంటూరు మాత్రం రాంగ్ పడింది. సో మిగతా ఆల్మోస్ట్ ఇదే లిస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. తమ్మినేని సీతారాం కాదు, ధర్మానికి కృష్ణదాస్కే అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి. విజయనగరం మధ్య శ్రీనివాసరావు, విశాఖపట్నం బొత్స ఝాన్సీ, అరకు భాగ్యలక్ష్మి, అనకాపల్లి కరణం ధర్మశ్రీ, కాకినాడ చలమలశెట్టి సునీల్, అమలాపురం ఎలీజా, రాజమండ్రి నుంచి డాక్టర్ అనసూయ పద్మలత, నర్సాపురం రంగనాథ్ రాజు లేదా శ్యామలాదేవి. వీళ్ళిద్దరిలో బహుశా నేను అనుకోవటం శ్యామలాదేవికి ప్రాధాన్యత ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి అనిపిస్తుంది. సో ఏలూరు నుంచి ఆళ్ళనాని, మచిలీపట్నం వినాయక్, విజయవాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి ఇది మాత్రం రాంగ్. నర్సరావుపేట మోదులు వేణుగోపాల్ రెడ్డి, బాపట్ల నందిగం సురేష్, ఒంగోలు విక్రాంత్ రెడ్డి లేదా మద్దిశెట్టి వేణుగోపాల్. ఇక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ రెడ్డికే ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. నంద్యాల ఆలి, కర్నూలు గుమ్మనూరు జయరాం, అనంతపురం శంకరనారాయణ, హిందూపురం శాంతమ్మ, కడప డాక్టర్ అభిషేక్ రెడ్డి, నెల్లూరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తిరుపతి డాక్టర్ గురుమూర్తి, అలాగే రాజంపేట మిథున్ రెడ్డి, చిత్తూరు ఎస్ రెడ్డప్ప. ఇది ఆల్మోస్ట్ ఫైనల్ లిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సంబంధించినటువంటి లిస్టు. జస్ట్ 1-2 మార్పులు తప్ప ఆల్మోస్ట్ ఇదే లిస్టు ఉండేటువంటి అవకాశం ఉంది. తాడేపల్లి నుంచి అత్యంత విశ్వసనీయంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఎంపీల లిస్ట్ అయితే ఫిక్స్ ఇదే. థ్యాంక్ యూ వెరీ మచ్.